దేశ ప్రజల నెత్తిన పెట్రోల్ పిడుగుపడింది. ఇవాళ ఉదయం లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹3 పెంచింది. అయితే కరోనా సమయం నుంచి చూస్తే ధరలు ఏ విధంగా పెరిగాయి, ప్రజలపై భారం ఏ రకంగా పడిందన్నది ఓసారి పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెల్లడవుతాయి. అయితే ఇదే అంశంపై ఎంపీ రాహుల్ గాంధీ కొన్ని రోజుల క్రితమే ట్వీట్ చేశారు. కేంద్రం తీరుపై మండిపడ్డారు. తాజాగా మరోసారి ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. దేశ ప్రజల నెత్తిన పెట్రోల్ పిడుగుపడింది. ఇవాళ ఉదయం నుంచే లీటర్ పెట్రోల్ అలాగే డీజిల్ పై ₹3 పెంచుతూ కూడా కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇది పెంచిన రేట్లన్నీ కూడా ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో వాహనదారులపై పెట్రోల్ ధరలు అయితే తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ అయితే ట్వీట్ చేశారు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇవాళ నుంచే కేంద్రం అయితే పెట్రోల్ ధరలు పెంచిన వాటన్నిటిని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎన్నికలు అన్ని రాష్ట్రాలు అయిపోయిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎలా అర్థం చేసుకోవాలంటారు శివ? రైట్ ప్రసన్న, దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ పైన ₹3, డీజిల్ పైన ₹3, పెట్రోల్ పైన ₹3, మరొక సిఎన్జి గ్యాస్ ఏదైతే ఉందో వాహనాలు వినియోగించే గ్యాస్ సిఎన్జికి ₹2 చొప్పున పెంచుతూ కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆయిల్ కంపెనీలు నిర్ణయాలు తీసుకున్నాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలు రూపంలో ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపబోతుందని రాహుల్ గాంధీ గతంలోనే ట్వీట్ చేశారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఫలితాలన్నీ ముగిసిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ పెంచిన ధరలు అనేవి కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఢిల్లీలో ఉదయం నుంచి 6 గంటల నుంచి పెరిగిన ధరల ప్రకారం చూసుకుంటే కనుక ప్రజెంట్ ఉన్న ₹94ను ₹97కు పెంచుతూ ₹97.7. అలాగే స్పీడ్ పెట్రోల్ ₹103 ఉండేది, అంటే ₹103.77 ఉండేది ₹106.77కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది గత 4 సంవత్సరాలుగా కూడా రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. అంటే ప్రధానంగా అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ పెంపుదలతో 2020-21లో పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి కూడా ఘనంగా పెరిగాయి. ఇక జూన్ 2020 నాటికి చూసుకుంటే కనుక ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ లీటర్కు సుమారు 32.98 పెరిగింది. అది డీజిల్ పైన 31.83 కూడా గతంలో 2021 మధ్య ఎక్సైజ్ డ్యూటీ పెంచిన నేపథ్యంలోనే ఈ ధరలు గతంలో పెరిగాయి. తర్వాత 2021-22లో రికార్డు స్థాయిలో ధరలు అనేవి పెరిగాయి. దేశంలో చాలా నగరాల్లో పెట్రోల్ ₹100 దాటింది. డీజిల్ ₹90 నుంచి ₹100 మధ్య కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్ 2022 మేలో ఎక్సైజ్ డ్యూటీని కూడా తగ్గించింది. 2022 నుంచి 25 వరకు ధరలు స్థిరంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏప్రిల్ 22 తర్వాత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ధరలను దాదాపుగా ఫ్రీజ్ చేశాయి, ఎక్కడ కూడా పెంచలేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ పెరిగిన నేపథ్యంలోనే దేశ రేట్లు కూడా పెద్దగా మార్చలేదని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక 2025లో ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే పెంచారు. 2025 ఏప్రిల్లో కేంద్రం పెట్రోల్ డీజిల్ రేట్లపై లీటర్కు ₹2 ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. అయితే ఆ పెంపు వెంటనే వినియోగదారులపై పూర్తిగా భారం అనేది మోపలేదు. ఇక 2026 మే 15 అంటే ఇవాళ నుంచి పెట్రోల్ పైన సుమారు ₹3, డీజిల్ పైన ₹3 పెంచింది. ఇటు సిఎన్జి పైన ₹2 చొప్పున పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని ఒకసారి చూసుకుంటే కనుక అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, ఇటు మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇక రూపాయి బలహీనత, అలాగే కేంద్ర రాష్ట్ర పన్నులు అనేవి కూడా ఎక్కువ పెరగడం, ఇక ఆయిల్ కంపెనీల నష్టాలు, అంటే ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కానీ, మరోవైపు హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఈ సంస్థలకు ప్రతిరోజు కూడా 1600 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లుతుంది అనేది కూడా ఆయా కంపెనీలు చెప్తున్నాయి. దానిలో భాగంగానే ఈ రేట్లు పెంచాల్సి వచ్చింది. కేవలం ఈ ₹3తోనే ఆయిల్ కంపెనీలు ప్రజలపై వడ్డనతోనే సరిపెడతాయా, ఇంకా ముందు ఇంకా పెంచుతాయంటే ఇంకా పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే మరింత భారం పడబోతుంది ప్రజలపైన అనేది కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రజెంట్ చూసుకుంటే కనుక ఢిల్లీలో ₹3 వరకు
ఈ డీజిల్ पेट्रोल పైన పెరిగింది, सीएनजी పైన 2 రూపాయల వరకు పెరిగింది. जी बोलिए ये दाम बढ़ता जा रहा है, क्या बोलना चाहते हैं आप? नहीं ठीक है, सब जगह बढ़ रहा है तो यहाँ भी बढ़ना चाहिए, कोई प्रॉब्लम नहीं है। जो वॉर चल रहा है, ऑयल शॉर्टेज है, उस वजह से बढ़ रहा है तो कोई दिक्कत नहीं है। कोई दिक्कत हाँ, मिडिल क्लास पीपल थोड़ा हम भी मिडिल क्लास हैं, आपके जैसे ही हम भी। ये और बढ़ेगा बोल के बोल रहे हैं. नहीं वो बात का बाद में देखेंगे, फिलहाल तो इतना ही बढ़ा है ना, उसमें संतोष रखना चाहिए। इतना तो संतोष है, और बिल्कुल। बढ़ेगा तो देखेंगे फिर बात की बाद में देखेंगे। और सब जगह से तो यहाँ कम बढ़ा है ना, यूएस में देखा आप 30% बढ़ चुका है, यहाँ कितना 3% बढ़ा होगा, तो अच्छा हो रहा है अभी, ठीक है सब वर्ल्ड के साथ चलना पड़ेगा ना। అదే ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి రేట్లు పెరుగుతున్నాయి. అంటే ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మాత్రం మన దేశంలో చాలా తక్కువగా ఉంది కాబట్టి ఫర్దర్గా పెరిగేదానికి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పటి వరకు ఇంత పెంచారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదనేది కూడా చెప్తున్నారు. మరోవైపు కొంతమంది బైకర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. जूली आप कहाँ से आ रहे हैं? आप डेली कितना पेट्रोल डलवाते हैं? अभी रेट बढ़ गए, आप क्या बोलना चाहते हैं? कुछ नहीं बोला जी 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 आप बोलो, रेट बढ़ा है, आप क्या बोलना चाहते हैं? बढ़ रहा है, गलत हो रहा है इसलिए बढ़ रहे बोल के सोच रहे आप? हैं? अभी बढ़ रहे हैं, किस लिए बढ़ रहे बोल के आप सोच रहे हैं? वो युद्ध चल रहा है ना, मोदी जी बता तो रहे हैं, युद्ध चल रहा है इसलिए रेट बढ़ रहा है, आवाजाही कम हो रही है तेल की। कम आना चाहिए और कम तो होना ही चाहिए, ज़्यादा कौन चाहेगा होना, सैलरी ज़्यादा होना चाहिए, पेट्रोल कम होना चाहिए, ये चाहते हैं हम तो। అయితే ప్రధానంగా ఈ పశ్చిమాసియా దేశాలు అంటే అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం వల్ల ఇక్కడ పశ్చిమ దేశాలు ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఈ క్రూడ్ ఆయిల్ అనేవి కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇంధన ధరలు పెరగడం ద్వారా ఈ ఆయిల్ కంపెనీలు కూడా రేట్లను పెంచుతున్నాయి. దానిలో భాగంగా మొదటి దశలో భాగంగా 3 రూపాయలు పెంచాయి. భవిష్యత్తులో ఇంకా 100 రూపాయలు కూడా దాటే అవకాశం ఉంది. అంటే కొన్ని చోట్ల అంటే ఆ ప్రజెంట్ ఢిల్లీలో 97 రూపాయలు ఉంది కాబట్టి అది 100 దాటే అవకాశం ఉంది. కానీ ఇతర ప్రాంతాలు దాదాపు 110 నుంచి 114 రూపాయల వరకు కూడా ఈ రేట్లు ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా ముందు మరింత పెరిగే అవకాశం ఉందనేది కూడా ఇటు నిపుణులు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంధన ధరలు పెరగడం ద్వారా క్రూడ్ ఆయిల్ ధరలు అనేవి ఎక్కువ పెరగడం ద్వారా ఆ క్రూడ్ ఆయిల్స్ కొరత ఏర్పడింది. దానివల్లే ఈ రేట్లు పెంచుతున్నామనేది ఈ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన యాజమాన్యాలు చెప్తున్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు ముందుగానే అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత పెంచుతారనుకున్నా, కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ డీజిల్ పెట్రోల్ CNG రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ ఇది సామాన్య ప్రజలు కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ అయితే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ పెంచారు, దానివల్ల ఇబ్బంది లేదు. ఫర్దర్గా పెంచే దాని గురించి ఆలోచిద్దాం తర్వాత అనేది మరికొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.